విద్యా వ్యవస్థ, అదే స్వచ్ఛత. అందుకే అమ్మవారి యొక్క వస్త్రం ఏమిటంటే ప్రవారకం, అంటే ఈ బయట వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, మొత్తం విజ్ఞానం అంతా మనకు అందించిన ది ఎస్సెన్స్ ఆఫ్ ది హోల్ ఎడ్యుకేషన్, మొత్తం సారమంతా ఏమిటంటే ఆవిడ వస్త్రం. అది స్వచ్ఛత. ఆవిడ వస్త్రం అంటే తెలుపు, స్వచ్ఛత, స్వచ్ఛంగా ఉండడమే. అంచేది ప్రతి విద్యార్థి, ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి తల్లి తండ్రి స్వచ్ఛత కోసం చదివించాలి, స్వచ్ఛత కోసం పనిచేయాలి, స్వచ్ఛత కోసమే చదువుకోవాలి. ఎందుకు చదువుతున్నామంటే చిత్తశుద్ధి కోసం, జీవితం బాగుండడం కోసం, ఉద్యోగాల కోసం, డబ్బుల కోసం అని లోపల ఉన్నా కూడా పైకి చెప్పకూడదు. కనీసం పైకి చెప్పకుండా ఉంటే లోపల కూడా తర్వాత మారుతుందండి. ప్రాక్టీస్ అది. మనం పైకే చెప్పేస్తున్నాం స్పష్టంగా. ఉద్యోగాలు ఏ ఏ కోర్సుల్లో ఉన్నాయో చూసి ఆ కోర్సులు ఉండేలాగా ముందు ముందు యూనివర్సిటీలు పెడతారు. ఏమవుతాయి అందరికీ తెలుసు. ఆ కోర్సులు ఉండేలా యూనివర్సిటీ పెట్టడం ఏంటండి? యూనివర్సిటీలో కోర్సులు ఉంటాయి. ఉద్యోగం సంపాదించుకోవడం వాడి పని, మన పని కాదు ఇక్కడ. అదే విద్యా వ్యవస్థ, అదే స్వచ్ఛత. అందుకే అమ్మవారి యొక్క వస్త్రం ఏమిటంటే ప్రవారకం, అంటే ఈ బయట వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, మొత్తం విజ్ఞానం అంతా మనకు అందించిన ది ఎస్సెన్స్ ఆఫ్ ది హోల్ ఎడ్యుకేషన్, మొత్తం సారమంతా ఏమిటంటే ఆవిడ వస్త్రం. అది స్వచ్ఛత. ఆవిడ వస్త్రం అంటే తెలుపు.